సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో వారితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్యరావు, చింతా ప్రభాకర్, బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ కొండా సురేఖ, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, జిల్లా ప్రతినిధులు హాజరవడం జరిగింది. కంపల్సరీగా రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు అడుగుతా ఉన్నా. మరి ఒక ఉమ్మడి కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే కోడళ్ళకి ఇంక్లూడ్ కాలేదు, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేరు కూడా ఇంక్లూడ్ కాలేదు. మరి ఆ రేషన్ కార్డుకి సంబంధించి మరి వీళ్ళు సపరేట్ కూడా కావడం జరిగింది కొంతమంది. సో రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటున్నప్పుడు ఇది చేయాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు కూడా అదే వ్యక్తం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకి FPS స్టాక్ ప్రకారంగా మనకు డేటా ఉన్నది ఏంటంటే రేషన్ కార్డ్ అంటే అడిషనల్ కలెక్టర్ సంగారెడ్డి గారు చెప్తూ మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి ఎంతైతే ఉందో దానికి ఒక 10% మాత్రం ఎక్సెస్ అప్లికేషన్స్ ఇస్తున్నారు. మీరు కూడా దాన్ని డాక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే మరి జెరాక్స్ తీసుకుంటే ఎట్లా అని. సో దానికి ఒక కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి FPS షాప్కి సంబంధించి ఒక గ్రామంలో ఒక ఎగ్జాంపుల్ మా కోడిపల్లి మండలికి సంబంధించి ఒక ముద్రాజపల్లి గ్రామానికి 491 కార్డ్స్ ఉన్నాయి. కానీ దీంట్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి డేటాలో కేవలం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.